హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పవర్ పాయింట్ ట్యుటోరియల్స్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో పవర్ పాయింట్ యొక్క ప్రెజెంటేషన్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది స్టెప్ బై స్టెప్ టాపిక్స్ వైజ్ చూసాము. సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి స్క్రీన్ షాట్ ఆప్షన్, డేట్ అండ్ టైం, స్లైడ్ నెంబర్, వీడియో అండ్ ఆడియో. సో ఈ 4 ఆప్షన్స్ మనం ఈరోజు చూద్దాము. ఈ క్లాస్తో మనకి పవర్ పాయింట్ కోర్స్ అనేది కంప్లీట్ అవబోతుంది అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి వేరే కోర్సెస్ అనేవి స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం స్క్రీన్ షాట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. స్క్రీన్ షాట్ ఆప్షన్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ పవర్ పాయింట్ లోకి వచ్చేసి ఎలా ఉంటదంటే, పవర్ పాయింట్ లో మనం ఒక పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలి అని ఎలా ఇన్సర్ట్ చేస్తాము? ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి అక్కడ పిక్చర్ అనే ఆప్షన్ ద్వారా మనం పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటాము. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్ అది. బట్ వేరే ఆప్షన్ లో కూడా మనం చేయొచ్చు. అదేంటంటే స్క్రీన్ షాట్ ఆప్షన్. స్క్రీన్ షాట్ ఆప్షన్ లో మనం పిక్చర్స్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అని డౌట్ రావచ్చు. బట్ నేను ఒకసారి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను, చూడండి. సో స్క్రీన్ షాట్ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే, పైన ట్యాబ్స్ లో మనకి ఇన్సర్ట్ అనే ట్యాబ్ కి వెళ్ళండి. ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో ఇమేజెస్ కి సంబంధించిన గ్రూప్ లో స్క్రీన్ షాట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ లో ఉన్న డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే, సో ఈ విధంగా మనకి స్క్రీన్ క్లిప్పింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఈ డాక్యుమెంట్ పైన ఉన్న డిజైన్ ని అక్కడ నేను ఇన్సర్ట్ చేయాలి. సో ఆ ఏరియా మొత్తాన్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని లీవ్ చేశాను. లీవ్ చేస్తే చూడండి, పిక్చర్ నాకు డైరెక్ట్ గా పవర్ పాయింట్ లోకి ఇన్సర్ట్ అయిపోయింది. అంటే ఈ విధంగా కూడా మనం పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది స్క్రీన్ షాట్ అనే ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి డేట్ అండ్ టైం. మనం డేట్ అండ్ టైం ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము అండ్ అలానే స్లైడ్ నెంబర్స్ ని మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాము. సో ఈ 2 ఆప్షన్స్ కూడా మనం చూద్దాము. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ ట్యాబ్ లో టెక్స్ట్ కి సంబంధించిన ఒక గ్రూప్ ఉంటుంది. సో ఆ గ్రూప్ లో డేట్ అండ్ టైం అని, స్లైడ్ నెంబర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డేట్ అండ్ టైం అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే చూడండి, ఈ విధంగా బాక్స్ ఓపెన్ అయ్యింది. దీన్ని క్లోజ్ చేస్తున్నా. స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ ని కూడా మనం క్లిక్ చేసుకున్న సేమ్ బాక్సే ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి. డేట్ అండ్ టైం అనే ఆప్షన్ ని యూజ్ చేసుకున్న మనకి డిస్ప్లే అయ్యే బాక్స్ ఇదే. సో ఇక్కడైనా మనం సేమ్ ఆప్షన్సే చూస్తాము, అక్కడైనా సేమ్ ఆప్షన్సే చూస్తాము. సో ఫస్ట్ అయితే డేట్ అండ్ టైం అని ఒక కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుంటే డేట్ ఫార్మాట్ కనిపిస్తుంది. సో మనకి డేట్ అండ్ టైం కూడా కనిపించాలి అనుకుంటే ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. సో ఈ ఫార్మాట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓన్లీ డేటే కనిపించాలనుకుంటే డేట్ యొక్క ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డే నేము, మంత్ నేము, ఇయర్ తో పాటు మీకు కనిపించాలంటే సెకండ్ ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ అండ్ టైం కూడా డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ డేట్ అండ్ టైం ఫార్మాట్ కూడా ఉంది. ఆ ఫార్మాట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ఫార్మాట్స్ ని సెలెక్ట్ చేసుకుని డేట్ అండ్ టైం ని మీరు ఇన్సర్ట్ చేసుకోగలరు. సో నేను డేట్ అండ్ టైం ఫార్మాట్ ని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుని కింద చూడండి, స్లైడ్ నెంబర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ చెక్ బాక్స్ ని గనక మనం క్లిక్ చేసుకుంటే మన స్లైడ్స్ కి నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, ఫూటర్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఫూటర్ ఏరియా అంటే ఈ స్లైడ్ కి కింద భాగంలో మనకి ఒక నేమ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ నేమ్ గానీ, లేకపోతే మీ ఇన్స్టిట్యూట్ నేమ్ గానీ, సమ్ ఏదో ఒక డిస్ప్లే చేయాలి, సమ్ ఇన్ఫర్మేషన్, లేదంటే అడ్రస్ మీరు అక్కడ డిస్ప్లే చేయాలి అంటే అప్పుడు ఈ ఫూటర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే మీరు ఫూటర్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేనైతే కంప్యూటర్ వరల్డ్ అని ఎంటర్ చేస్తున్నా. సో కంప్యూటర్ వరల్డ్ అని ఎంటర్ చేసుకున్నా. ఈ 3 ఆప్షన్స్ కూడా చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి, అప్లై టు ఆల్, అప్లై, క్యాన్సిల్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అన్ని ఆల్ స్లైడ్స్ కి అప్లై అవ్వాలా, లేదా కరెంట్ స్లైడ్ కి మాత్రమే అప్లై అవ్వాలా, లేదంటే ఈ ఆప్షన్స్ అన్నిటిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా? అవి ఈ 3 ఆప్షన్స్ అన్నమాట. అప్లై టు ఆల్ అంటే ఆల్ స్లైడ్స్ కి ఎన్ని స్లైడ్స్ ఉంటే అన్ని స్లైడ్స్ కూడా అప్లై అవుతాయి. అప్లై అంటే కరెంట్ స్లైడ్ కి మాత్రమే అప్లై అవుతాయి. సో నేను అప్లై టు ఆల్ అంటున్నా. సో చూడండి, ఇక్కడ కింద బాటమ్ లో చూడండి, ఒకసారి జూమ్ చేస్తున్నా. సో బాటమ్ లో చూడండి, డేట్, టైమ్ అండ్ ఫూటర్ లో మనం కంప్యూటర్ వరల్డ్ అని ఇచ్చాము, అదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పేజ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అదే విధంగా సెకండ్ స్లైడ్ కి వెళ్దాము.
సో ఇక్కడ కూడా డేట్ అండ్ టైం డిస్ప్లే అవుతుంది, ఫూటర్ లో ఇచ్చిన నేమ్ డిస్ప్లే అవుతుంది, పేజ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇలా ఎన్ని స్లైడ్స్ ఉంటే అన్ని స్లైడ్స్ కూడా మనకి ఈ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఇది మనకి డేట్ అండ్ టైం అనే ఆప్షన్. ఒకవేళ మీరు ఓన్లీ డేటే డిస్ప్లే చేయాలి అనుకుంటే ఓన్లీ డేట్ యొక్క ఆప్షన్స్ ని మీరు క్లిక్ చేసుకుంటారు, రిమైనింగ్ ఆప్షన్స్ ని అన్టిక్ చేసేస్తారు. సో ఈ విధంగా. లేదా మీకు డేట్, ఫూటర్ అవసరం లేదు, ఓన్లీ స్లైడ్ నెంబర్సే కావాలి అంటే స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్ దగ్గరే మీరు టిక్ పెట్టుకుని అప్లై టు ఆల్ అంటే ఓన్లీ స్లైడ్ నెంబర్సే మనకి డిస్ప్లే అవుతాయి. సో ఫూటర్, డేట్ అండ్ టైం మనకి రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఎలా అయితే కావాలో ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది డేట్ అండ్ టైమ్, స్లైడ్ నెంబర్ అనే ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి వీడియో, ఆడియో. సో ఈ వీడియో, ఆడియో ఆప్షన్ కూడా మనకి ఇన్సర్ట్ ట్యాబ్ లోనే మీడియాకి సంబంధించిన గ్రూప్ లో ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే మీరు పిక్చర్స్ ని ఎలా అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నారో, సో మీరు పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలంటే పిక్చర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేస్తారు. అలానే వీడియోని గానీ, ఆడియోని గానీ మీ ప్రెజెంటేషన్ లోకి ఈ స్లైడ్ లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే సో వీడియో అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేసుకుంటే వీడియో ఫ్రమ్ ఫైల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే మీ పీసీ యొక్క ఫోల్డర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీ వీడియో ఏ పాత్ లో అయితే ఉందో ఆ పాత్ కి వెళ్ళి ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఆ వీడియో అనేది మీకు ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో అదే విధంగా ఆడియో కూడా. ఆడియో అనే ఆప్షన్ లోకి వెళ్తాం, ఆడియో ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. సేమ్ మనకి ఇలా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన యొక్క ఆడియో పాత్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌన్లోడ్స్ లో మీ ఆడియో ఉందంటే డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఆ ఆడియోని సెలెక్ట్ చేసుకుంటారు. సో మ్యూజిక్ లో ఆడియో ఉంటే ఆ మ్యూజిక్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళి మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న ఆడియోని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఆ ఆడియో మీకు స్లైడ్ లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది వీడియో అండ్ ఆడియోని ఇన్సర్ట్ చేసే ప్రాసెస్. సో ఇది ఈ రోజు క్లాస్. ఈ క్లాస్ తో మనకి ఈ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో పవర్ పాయింట్ యొక్క ఫుల్ కోర్స్ ని చూడాలంటే మన ఛానల్ ని విజిట్ చేసి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న కోర్సెస్ ని విజిట్ చేయండి. సో ఇది ఈ రోజు క్లాస్. ఈ ఆప్షన్స్ అన్ని మీకు క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటున్నా. ఏమన్నా కన్ఫ్యూజన్ గనక ఉంటే 1-2 సార్లు చూడండి. ఏమైనా డౌట్స్ గనక ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇది ఈ రోజు క్లాస్.